నీట్ ఎగ్జామ్ పేపర్ తొలుత ఎలా లీక్ అయింది? పరీక్షా నిర్వహణలో ఎన్టీఏ ఎక్కడ ఫెయిల్ అయింది? మళ్ళీ రీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా ఎలా నిర్వహించగలిగింది? ముందే ఈ పని ఎందుకు చేయలేకపోయింది? భవిష్యత్తులో ఇలాంటి లీకులు లేకుండా ఉండేందుకు కేంద్రం ఏం నిర్ణయం తీసుకోబోతోంది? వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్షను తొలుత మే 3న నిర్వహించారు. కానీ ప్రశ్నాపత్రం లీక్ అవ్వడంతో జూన్ 21న మరొకసారి దేశవ్యాప్తంగా రీ ఎగ్జామ్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 20 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇటీవలే నీట్ యూజీ రీ ఎగ్జామ్ 2026 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. రికార్డు స్థాయిలో 11.21 లక్షల మంది అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్ ఫలితాలు అమ్మాయిలు సత్తా చాటారు. మొత్తం అర్హత సాధించిన వారిలో 58% కంటే ఎక్కువ మంది మహిళా అభ్యర్థులే కావడం హైలైట్. కేటగిరీల వారీగా పరిశీలిస్తే జనరల్ కేటగిరీలో 2.91 లక్షల మంది క్వాలిఫై కాగా ఓబీసీ ఎన్సీఎల్లో 5.12 లక్షలు, ఎస్సీ 1.59 లక్షల మంది, ఎస్టీ 63,716 మంది, జనరల్ ఈడబ్ల్యూఎస్ 95,026, పీడబ్ల్యూబీడీ 3,666, పీడబ్ల్యూడీ 303 మంది క్వాలిఫై అయ్యారు. నిజానికి పరీక్ష అంటే మామూలుగా ఉండదు. ఎన్టీఏ పెట్టే రూల్స్ చుక్కలు చూపిస్తాయి. పరీక్ష రాసే సంగతి పక్కన పెడితే అసలు హాజరు కావడానికి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. చచ్చి చెడి పరీక్షా కేంద్రాలకు చేరిన విద్యార్థుల్ని తనిఖీల పేరుతో ఏ స్థాయిలో స్క్రూటినీ జరుగుతుందో అందరికీ అనుభవమే. పరీక్షలు రాయడానికి వచ్చిన వారిని ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతూ అదేమంటే పారదర్శకత కోసమని చెప్పే అధికార యంత్రాంగం చివరకు పరీక్ష నిర్వహణలో అట్ర ఫ్లాప్ అయింది. అంతేకాదు పేపర్ లీకేజ్కు కారణం కావడం విద్యార్థి లోకంలో ఆగ్రహం వెల్లువెత్తింది. చివరకు నీట్ పేపర్ లీకేజ్ను తట్టుకోలేక మానసిక ఆవేదనతో మళ్లీ నీట్ నిర్వహించేలోకే 22 మంది విద్యార్థులు సూసైడ్కి పాల్పడడం అందరినీ కలిచివేసింది. ఆ తర్వాత జూన్ 12న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించారు. పరీక్షా ఫలితాలు కూడా వచ్చాయి. అలాగే నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి కొన్ని అరెస్టులు కూడా జరిగాయి. అక్కడితో అంతా అయిపోయిందని సర్కారు అనుకున్నా విద్యార్థుల్లో ఆవేదన అలాగే ఉందని కాక్రోచ్ పార్టీ ఉద్యమం నిరూపించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారితీసిన ఈ వ్యవహారాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. దేశవ్యాప్తంగా పేపర్ లీక్లను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్ లీక్స్ ని నియంత్రించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. నీట్ పరీక్ష నిర్వహణలో మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించే అంశంపై చర్యలు తీసుకుంటుంది. పరీక్షా విధానంలో పారదర్శకత పెంచడం, అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే టార్గెట్ గా ఈ మార్పులు చేపడుతోంది.